Subscribe to Color Frames. T20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత్ మరో 2 ట్రోఫీలపై కన్నేసింది. రోహిత్ నేతృత్వంలో ఈ 2 టైటిల్స్ ని కాపాడుకోవాలని జట్టు భావిస్తుంది. పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జరగనుంది. ఈ 2 ట్రోఫీలు నెగ్గేందుకు రోహిత్ ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు. తనకు టైటిల్లు గెలవాలనే కోరిక ఉందని, 5 ఐపీఎల్ ట్రోఫీలే అందుకు ఉదాహరణ అని రోహిత్ చెప్పాడు. టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్లో భారత్ తన స్థానాన్ని ఇంకా ఖరారు చేయనప్పటికీ బలమైన వ్యూహాలను రచిస్తోంది. గత 2 సార్లు టెస్ట్ ఫైనల్స్లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా ఈ ట్రోఫీని గెలవాలని రోహిత్ బలంగా కోరుకుంటున్నాడు. ఒక్కసారి విజయం రుచి చూస్తే అది అలవాటైపోతుందని సియట్ క్రికెట్ అవార్డుల సందర్భంగా రోహిత్ చెప్పాడు. 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలవడంతో విజయం అలవాటైందని, తన మాస్ యాటిట్యూడ్ ప్రదర్శించాడు. ఒక్కసారి ట్రోఫీలు గెలవడం రుచి చూస్తే ఆగిపోకూడదని, నిరంతరం ముందుకు సాగుతూనే ఉన్నామని రోహిత్ చెప్పాడు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని అన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అతని కెప్టెన్సీలో భారత్ ఇటీవల 17 ఏళ్ల తర్వాత T20 ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీని తర్వాత రోహిత్ చూపు ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్షిప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీపై ఉంది. అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్తో ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో రోహిత్కు బెస్ట్ మూమెంట్స్ సెట్ కాలేదు. ఇటీవల స్వదేశంలో జరిగిన 3 వన్డేల సిరీస్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది. దీని ప్రభావం గంభీర్పై పడింది. హెడ్ కోచ్ అయిన తొలి నాళ్లలోనే టీమిండియా సిరీస్ కోల్పోవడం ఈ ఓటమి గంభీర్ని మనోవేదనకు గురిచేసింది. అయితే గంభీర్ ప్రయోగాలు చేస్తుండడంతోనే భారత్ సిరీస్ కోల్పోయిందని, ఒక రకంగా అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని సీనియర్లు భావిస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.